ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, మరి వాక్యాన్ని బట్టి మన ప్రవర్తన అంతటినీ ఆయన అధికారానికి ఒప్పుకోవాలని ఇక్కడ వ్రాయబడిందండి. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, కొన్నిసార్లు నువ్వేదైనా చేయాలనుకున్నప్పుడు, నువ్వేదైనా చేయాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, మరి నీ ఆలోచన ప్రకారం నువ్వు ఎలా అయితే చేయాలనుకుంటున్నావో, ఎలా అయితే ఉండాలి అని అనుకుంటున్నావో, ఎలా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావో అలాగే చేస్తావు. మరి ఎదుటివారు చెప్పేది వినడానికి కూడా ఎంత మాత్రం ఇష్టపడవు. అన్ని విషయాలలో సలహాలు తీసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని విషయాల్లో అవసరం, లేకపోతే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సుమా. ఈ దినాన్ని ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీ ఇష్టం నీకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఒక ఉదాహరణకు ఒక పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక బస్సులో నీవు ప్రయాణం చేయాలంటే నీవు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి. బస్ టికెట్ ఉంది కదా అని చెప్పి డ్రైవర్ గారు మీరు లేస్తే నేను కూర్చుంటాను అని చెప్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి కదా. చాలాసార్లు దేవుణ్ణి కూడా మనం అలానే చేస్తాం. ఒక బస్ టికెట్ మనం తీసుకున్నప్పుడు మన పని ఏంటి? ఆ టికెట్ తీసుకుని వెళ్ళి మన సీట్లో మనం కూర్చోవాలి. అప్పుడు నీ స్టాప్ ఎప్పుడైతే వస్తుందో, నీవు సేఫ్గా నీవు వెళ్ళవలసిన ప్రాంతానికి ఎలా వెళ్తావో, అలానే మన జీవితాన్ని కూడా ఆయన చేతిలో పెట్టినప్పుడు, మరి దేవాది దేవుడైన మన యేసయ్య చేతికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు, మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనం లోబడతామో, దేవుడు నిన్ను కూడా సేఫ్గా తన చిత్తంలో ఏ ప్రణాళిక అయితే నీ పట్ల కలిగి ఉన్నాడో అది నీ జీవితంలో జరుగుతుంది. తద్వారా సంతోషం, సమాధానం, నిత్యానందం, ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుని చిత్తంలో కూడా మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తద్వారా వచ్చే ఆశీర్వాదాలు మన ఊహకు కూడా అందవు. అటువంటి గొప్ప కార్యాలు చూస్తాము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, యోసేపు గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అన్నల చేత ద్వేషించబడ్డాడు, కానీ దేవుని వైపే చూశాడు. ఆయన చిత్తానికే లోపడ్డాడు. చంపేయాలని చూశారు, గోతిలో పడేశారు. అంతేకాదండి, అది కూడా చాలదని బానిసగా అమ్మేశారు. అయినా దేవుని వైపే చూశాడు, ఆయన చిత్తానికే లోబడ్డాడు. పాపం చేయాల్సిన పరిస్థితి తన జీవితంలో వచ్చినప్పటికీ పాపం నుండి పారిపోయాడు, కానీ పాపమైతే చేయలేదండి. చేయని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. అప్పుడు కూడా దేవుని నిందించలేదు, కానీ దేవుని వైపే చూశాడు, ఆయన చిత్తానికే లోబడ్డాడు. తద్వారా ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. మరి ఎంత ఆశీర్వాదం! తన ఊహకు కూడా అందని గొప్ప కార్యం చేశాడు మన యేసయ్య. మనం కూడా పాపం చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని పొరపాట్లు మన జీవితంలో వస్తున్నప్పుడు వాటి నుంచి మనం పారిపోవడానికి ఇష్టపడాలి, కానీ ఆ పాపంలో ఎంత మాత్రం పడకూడదండి. ఈ దినాన్ని మనం కూడా ఆయన చిత్తానికి, ఆయన ఇష్టానికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ఇటువంటి గొప్ప ఆశీర్వాదం మనం కూడా పొందుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.